చేవెళ్ళే చెల్లెమ్మ పాపం ఇప్పుడు ఏమి చేస్తుంది, ఇప్పుడు ఏమంటుంది? గతంలో అక్కడ ఏది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి మంత్రిగా పనిచేసింది, హోమ్ మినిస్టర్గా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో. తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మంత్రిగా పనిచేసింది, ఆమె ఏం చేయలేదు. తర్వాత పట్నం మహేందర్ రెడ్డి ఆయన ఏది మంత్రిగా పనిచేసిండు, రోడ్డు రవాణా శాఖ కూడా ఉన్నది, ఈ ఆయన శాఖకే ఇది, అది ఉంటే ఆయన ఏం చేయలే, మొత్తం ఖతం చేసి పడేసిండు. ఆయన సతీమణి ఉన్నది పట్నం సునీతా మహేందర్ రెడ్డి, ఆమె ఎక్కడ జడ్పీ చైర్పర్సన్గా పనిచేసింది 3 సార్లు, ఏది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఉన్నది, తర్వాత వికారాబాద్కు 2 సార్లు జడ్పీ చైర్పర్సన్గా పనిచేసింది, ఆమె ఏం పట్టించుకోలే. తర్వాత ఇక్కడ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడు, మరి ఆయన ఏం చేస్తుండో ఏం అర్థం కాదు. ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు తేవాలి కదా, మరి పరిస్థితులు ఆయన కూడా చక్కదిద్దాలి కదా, దాని మీద దృష్టి పెట్టాలి కదా, ఆయన పట్టించుకుంటలే. గతంలో మాజీ ఎంపీగా ఉన్నాడు రంజిత్ రెడ్డి, ఆయన దగ్గర బాగా పైసలు ఉన్నాయని చెప్పేసి అది చర్చ మాత్రం జరుగుతుంది. వీళ్ళిద్దరి దగ్గర ఇల్లు అంటే రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రాల్లోనే బాగా ధనవంతులు అని చెప్పేసి పేరు ఉన్నది విశ్వేశ్వరరెడ్డి గారికి, ఆ తర్వాత బాగా ధనవంతులు అని చెప్పేసి రంజిత్ రెడ్డి గారు కూడా పేరున్నది. మరి ధనవంతులు మీరు ధనవంతులు అయితే ఏం లాభము? ఆ పేద ప్రజల కోసం, పేద బిడ్డల కోసం ఇక్కడ రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించకపోతే, వాటికి సంబంధించి పట్టించుకోకపోతే ఏం కావాలి? గడ్డం ఇప్పుడు స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఉన్నారు, సౌమ్యుడు మంచోడు నిజంగా కూడా. కాకపోతే ఏంటంటే ఇప్పుడైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం, ఇక్కడ ఉన్నటువంటి 4 లైన్ల రోడ్ వేయడానికి కూడా మీకు అది లేకపోతే ఏం లాభం అసలు? యాక్చువల్గా ఏం అభివృద్ధి చేస్తున్నట్టు? ఇంతమంది మహామహా నేతలు అట్లా చెప్పుకోవడమే తప్ప ఆ ప్రజలకు చేసింది ఏంది? వికారాబాద్ బిడ్డలు కానీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చేవెళ్ళ ప్రజలు కానీ, అటు ఉన్నటువంటి తాండూరు ప్రజలు కానీ, ఇక్కడ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కనీస సౌకర్యాలు అంటే రోడ్డు రవాణా కూడా సరిగా లేకపోతే వాళ్ళు, ఎందుకంటే రంగారెడ్డి జిల్లాలో కూరగాయలు, తర్వాత అవన్నీ పప్పు ధాన్యాలకు ఇక్కడ తాండూరు ఫేమస్, తర్వాత ఇక్కడ కూరగాయలు అవన్నీ వండించేసి తర్వాత హైదరాబాద్ కూడా తీసుకొస్తారు. వాళ్ళు తీసుకొచ్చి హైదరాబాద్ ఆకలి తీరుస్తారు. అటువంటి వాళ్లకు ఇక్కడ చేవెళ్ళ ప్రజలకు కానీ, వికారాబాద్ ప్రజలకు కానీ, అటు తాండూరు ప్రజలకు కానీ, ఆయా నియోజకవర్గాలకు సంబంధించి మరి కనీసం పట్టించుకోనటువంటి పరిస్థితి. దీంతో ఏమవుతా ఉంది? ప్రమాదాలు రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రమాదం జరగడానికి కారణం ముమ్మాటికి నాయకులే కారణం. అక్కడ ఉన్నటువంటి నాయకులు నిజంగా పనిచేసి మంచిగా రోడ్ వేసి మంచిగా బరాబర్ ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు.